తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పంతులు గారు నమస్కారం. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నానండి, కూర్చోండి. ఇంతకీ ఏంటమ్మా విషయం? ఏం లేదు పంతులు గారు, రాహుల్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము. వాడి నిశ్చితార్థానికి పెళ్లికి మీరు ముహూర్తాలు చూస్తే. అలాగేనమ్మా. ఏమండి, రాహుల్, ఐరేంద్రి, రాజీవ్, శ్రీకర్. నమస్తే పంతులు గారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. కేతనా, ఇలా రామ్మా. పంతులు గారు, రాహుల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే. పేరు కేతన. ఈ ఏడు జోడు బాగుందమ్మా. వేద, ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కాస్త చెప్తావా? ఇంకా మీకు అర్థం కాలేదా? రాహుల్కి కేతనకి పెళ్లి చేయాలి కదా, అందుకే నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం కోసం పంతులు గారిని పిలిపించానండి. వేద, నీకు అసలు మతుండే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా? ఇప్పుడు నేనంత మతిలేని పనులు ఏం చేశానండి? మరి లేకపోతే ఏంటి వేద? నువ్వు చేసే పని ఏమంటారు? నీకేదనిపిస్తే అది నువ్వు చేసేస్తావా? దానివల్ల జరిగే మంచి ఏంటి చెడేంటని ఇవేమీ నువ్వు ఆలోచించవా? ఇప్పుడు అంత కాని పని నేనేం చేశానండి? రాహుల్కి పెళ్లి చేయాలనుకున్నాను, అందుకే వాడి సంతోషం కోసం కేతనని తీసుకొచ్చాను. ఎలాగో వాళ్ళకి పెళ్లి చేయాలి కదా, దానికోసం ముహూర్తాలు చూపిస్తున్నాను. ఇందులో నేను చేసిన తప్పేంటి? తప్పొప్పులు నువ్వు ఒక్కదానివే ఆలోచిస్తే తెలియదు వేద, అందరితో చర్చిస్తే తెలుస్తుంది. సరే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పండి. నేను చేసిన పనిలో మీకు తప్పేం కనిపించింది? తొందరపాటేం కనిపించింది? నువ్వు రాహుల్కేదో గొప్ప జీవితం ఇచ్చేద్దామని, రాహుల్ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చేద్దామని చాలా తొందరపడుతున్నావు. కానీ నువ్వు చేసే పని వెనకాల రాహుల్ని జైలుకు పంపించేటంత పొరపాటుందని నీకు అర్థమవుతుందా? మావయ్య గారు, పెళ్లి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన రాహుల్ని పోలీసులు తీసుకెళ్లిపోతారా? పెళ్లి ముహూర్తం చూసినంత మాత్రాన పోలీసులు తీసుకెళ్లరు. కానీ జరిగిన పెళ్లిని రద్దు చేయకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పోలీసులు తీసుకెళ్తారు. అవును, నిజమే అమ్మా. ఈ విషయం గురించి మనం ఎవరం ఆలోచించనే లేదేంటి? అభికి రాహుల్కి విడాకులు కాకుండా మళ్ళీ రాహుల్కి కేతనాకి పెళ్లి చేస్తే అది చట్టరీత్యా నేరం కదా. రాజీవ్కు తెలిసిన విషయం కూడా నీకు తెలీదు. అంటే అది వేద, నీ మనసులో ఉన్నది మా అందరితో పంచుకుంటే మంచేదో చెడేదో తెలుస్తుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో అందరితో చర్చించుకుంటాం. అంతేగాని మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయాలు నువ్వే తీసుకుంటే రేపు జరిగే పరిణామాలకి ఎవరు బాధ్యులవుతారు? పోనీలేండి మావయ్య గారు, అత్తయ్య అంత దూరం ఆలోచించలేదనుకుంటా. ఇప్పుడు చెప్పారు కదా, తెలుసుకుంటారులేండి. రేయ్, చెప్పిన తర్వాత తెలుసుకోవడం కాదురా, ఏదైనా పని చేసేటప్పుడు తప్పులు ఉండకూడదు, తొందరపాట్లు ఉండకూడదు. ఇంత వయసు వచ్చాక కూడా తెలుసుకోలేకపోతే ఎలా? నానా, మీరు కాసేపు ఆగుతారా?
అమ్మేదో తెలియక పొరపాటు చేసింది. ఆ మాత్రం దానికే ఎందుకింత కోప్పడతారు? అమ్మా, నాన్న చెప్పింది ఒక రీజన్ అయితే నేను కేతనని పెళ్లి చేసుకోవడానికి కాస్త టైం కావాలి. టైం కావాలా? టైం ఎందుకు రాహుల్? నేను కేతన ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. ఒకరి అభిరుచులు ఒకరికి తెలియాలి, కలవాలి. ఇవన్నీ జరగాలంటే కాస్త టైం పడుతుంది కదక్కా. అదేంటి రాహుల్, మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అభిరుచులు కలవడం ఏంటి? ఎంత చిన్ననాటి ఫ్రెండ్ అయినా పెద్దయ్యాక ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు మారతాయి కదా వదినా. ఇప్పుడు ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోయాయని కొంపతీసి కేతనని పెళ్లి చేసుకోను అంటావా ఏంటి? అలా అని కాదు, ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసాం అక్క. మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చే వరకు కాస్త టైం ఇమ్మంటున్నాను, అంతే. రాహుల్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం కూడా లేదు కదమ్మా. సరే రాహుల్, నీకు కావలసినంత టైం తీసుకో. మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. పంతులు గారు, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పిలిపిస్తానండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. ఇప్పటికైతే ఏదో ఒక విధంగా వేదవతిని ఆపగలిగాను. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒక స్టెప్ తీసుకుని మళ్ళీ రాహుల్ని, నందనాని కలిపే ప్రయత్నం చేయాలి. అటు అమ్మ వాళ్ళకి నిజం చెప్పలేను, ఇటు రాహుల్ బాబుకి నేను చిన్ననాటి స్నేహితురాల్ని అని చెప్పే అవకాశం కూడా కోల్పోయాను. ఇప్పుడేం చేయాలి? జరిగిందంతా అమ్మ వాళ్ళకి తెలిస్తే మా కూతురు జీవితం నాశనమైందని నా గురించి బాధపడతారు, నా గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటారు. అటు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక, ఇటు రాహుల్ బాబుకి దగ్గర అవ్వలేక నేనిప్పుడేం చేయాలి? ఎటు వెళ్ళాలి?